వద్దురా, తాగద్దురా, తాగుతే కార్జలు ఖరాబ్ అవుతాయిరా, ఊపిరితిత్తులు సత్యనాశ అవుతాయిరా అంటే వింటారు. ఈ చెవు నుంచి వింటారు, ఆ చెవు నుంచి ఇడిచిపెడతారు. సరే తాగితే తాగితిరి, వాళ్ళ పానం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. తాగినోడు సప్పుడేక ఇంట్లో చెద్దరు కప్పుకొని పండుకోవాలన్నా అద్దా సరి సప్పులు లేకుండా. కానీ ఈ రోడ్ల మీదకి వచ్చడెందుకు, ఆగమౌడెందుకు? ఇగో ఈ తాగుబోతు చూడు సోయి తప్ప ఏం చేసిండో. ఈ తాగుడు ఇంట్లో మనవాడా. ఇగో ఈ బెంచ్ కాడ చూడుర్రి. అయ్యో ఎవలో పడిపోయినట్టున్నది కదా. పోరడు కాదు పెద్దోడే. అగో పోలీసోళ్ళు బయటికి తీసి ఉపాయం చేస్తురు. చక్కెరచి కింద పడిపోయాడు కావచ్చు అనుకోగల్లా. కాదు వీడు తాగుబోతాడు. మస్తు రిమ్మొచ్చింది. ఆ రిమ్మల్ని అగో ఈ బెంచ్ల తలకాయ పెట్టిండు. వాని సోయిలేంతనుకున్న వాడెత్తు. అగ పోలీసులు వచ్చి ఆ తలకాయను బయటికి తీసేందుకు తండ్లాడుతురు గాని ఈగెళ్ళు లేదు ఆగెళ్ళు లేదు. ఇంకా డైలాగులట స్టడీ అనుకుంటా. ఇవాళ వెళ్తాడా అసలు? ఆయన గండ్లెందుకు తలకాయ పెట్టినవురా చెడిపోయినోడా. గంతగనం దాగకుంటే ఏమైతుంది? మోడీ సార్ ఏమైనా కొడతాడా? వెళ్ళిండు కూసోబెట్టిరు. కూసునుడు కూడా చక్కగా కూసుంటలేడు కదా. ఇంకా రిమ్మ దిగలేవానికి గింత చేసినా సోయిలకు రాలే. తెల్లారినాక వీడు చేసిన కథను వీడియో తీసి మళ్ళీ వీనికే చూపించాలి. అప్పుడన్నా ఇజ్జత్ తెచ్చుకుంటాడు కావచ్చు. అయినా అట్లా చూపిస్తే ఇంకో బాధ. అయ్యో నేను గింత ఘోరం చేసినా, బెంచ్ల తలకాయ పెట్టినా అని బాధపడుకుంటా ఆ బాధలు ఇంకోసారి తాగినా తాగుతాడు కావచ్చు. తాగుబోతోలతోని ఇదే తిప్పలచ్చి పడింది కదా.